వేల్పూరు మండలం అక్లూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. గ్రామీణ వ్యవసాయ కూలీలకు పనిలేని కాలంలో ఉపాధి కల్పించేందుకు 20 ఏళ్ల క్రితం జాతీయ ఉపాధి హామీ పథకం సోనియా గాంధీ రూపొందించారు. 100 రోజుల పని రోజుకు 300 కూలీ ఇవ్వాల్సి ఉండగా ఆ మేరకు రావడం లేదు. కూలీలకు మెటీరియల్ కూడా ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. వేసవిలో 35% అదనంగా బోనస్ ఇవ్వాలి. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ఉపాధి హామీ కూలీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోజు కూలీ 400 చొప్పున కూలీ వేతనం చెల్లిస్తాం. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తాం. వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అందిస్తామని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. కేవలం కలుపు నాట్లప్పుడే పని ఉంటుంది. మనకు కలుపు నాట్లు అయిపోతే పని లేకుండా అయిపోతుంది. సంవత్సరాన్ని 2 పంటలంటే 2 సార్లు నాటు ఉంటుంది, 2 సార్లు కలుపు ఉంటుంది. తర్వాత పని లేకుండా ఉండే వరకు సంసారము బాధలు తెలియని ఉండవు, అందరికి ఎట్లా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ అప్పుడు సోనియమ్మ తల్లి వ్యవసాయ కూలీలకు పని లేని సమయంలో పని కల్పించాలని ముందు ఈ కార్యక్రమం లేకుండే 20 ఏళ్ల కింద ఇది ఆరంభించబడ్డది. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఈ వ్యవసాయ కూలీలు పని కల్పించేటువంటి కార్యక్రమం దేశం తల్లి ప్రపంచం లెక్క లేదు. కేవలం మన భారతదేశమే వాని చెప్పంటున్నా. ఇప్పుడు పట్టణంలో చదువుకున్న పొలాలు ఉంటారు కదా, అలా పని లేదు. ఆయనకి ఏమన్నా నౌకరు తత్తది లేకుండా లేదు. ఈ కాలంలో ఆ నౌకర్లు కూడా దిక్కు కనబడతలేవు. కానీ పల్లెటూళ్ళలో మనం ఒకసారి రేషన్ కార్డు ఉందంటే గ్రామ పంచాయతీ పేరు నమోదు చేసుకుని జాబ్ కార్డు వస్తే పని చూపెట్టాలి. కానీ పని కూడా ఏమైపోయిందంటే అనుకున్నట్టు పని దొరుకుతలేదు. మనం 100 రోజులు పని అని చెప్పి అంటున్నాడు. 100 రోజులు పని అని చెప్పని ఏం చేస్తుండ్రు, కొలతలు పెడుతుండవ్వా. కొలతలు పెట్టే వరకు ఏమైతుంది, మనం అన్నంత పని అయితే లేదు అని చెప్పని రోజుకు 300 రూపాయలు మనకు పడాలి లెక్క ప్రకారంగా. రోజు 300 అంటే 100 రోజులకు 30,000 రూపాయలు రావాలవ్వా. 100 × 300. కానీ నాకు తెలిసావా, ఈ 30,000 చెడ్డలు అంత 10 మంది కూడా ఉంటూ ఉండరు. అందరికి ఏది ఇచ్చినా రోజుకు 100, 200 పడితే గొప్ప లెక్క అయిపోయింది. నిజమవ్వదమ్మా? నేనేమంటున్నాను, 100 రోజులు నేను నిర్దిష్టం ఎందుకు, నువ్వు ఏం పని చేయాలో చెప్పునాక పని చేస్తాం. ఇలా మనము నాటేసుకుంటానికి గుత్త పట్టుకుంటాం. 4 మళ్ళీ 3 మళ్ళీ అయితే ఒక మడి మిగులుద్దావా. పిల్లలు చేసుకుంటూ వేసుకోవా. మన పని మనం చేసుకుంటాం కదా. నేనేమంటున్నా, ఎంత పని చేయాలో నాకు లెక్క కొలతలు పెట్టు. ఆ పని ఇలా ఏ కాడికి అవుతుంది, తప్పుదని తెల్లారి చేసుకుంటా. నువ్వు 100 రోజుల నేను నిర్దిష్టం ఉండకూడదు. 100 రోజుల నిర్దిష్టంతో మన అనుకున్న కైకిలు పడతలేదు. నువ్వు రోజుకు 300 అని చెప్పంటున్నావు, 100 రోజులు అంటున్నావు. 100 × 300 ప్రతి కూలీకి, అంటే ప్రతి జాబ్ కార్డు కలిగి ఉన్నటువంటి ఒక వ్యవసాయ కూలీకి సంవత్సరానికి 30,000 కనీసం పడాలి. ఇది నా ఆలోచన, మా కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అట్లా అయినప్పుడు మాత్రమే మన గడుస్తుంది. ఈ 300 కూడా ఇప్పుడు ధరలు పెరిగినాయి అవ్వా. ఇలా ఉప్పు, పప్పు, నూనె అన్ని పెరగలేదు తల్లి. ఈ 300 జాగలో కూడా 400 చేయాలని కూడా ఒక ఆలోచన ఉన్నది. రేపు దేవుని దేవల దేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టయితే ఈ ఉపాధి హామీని బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతం పనిచేసేలో రోజుకు 400 కైకిలు పడగొట్టాలి. 400 అంటే 100 రోజుల కింద పడుతుందవ్వా. 100 × 400 40,000 రూపాయల కైకిలు పడాలి. ఎవరే కానీ జాబ్ కార్డు కలిగిన వారు